ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకంగా ఉందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నట్లు లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం యువత కలలను నిజం చేసేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. గురువారం ఉదయం 7:20 ఢిల్లీలో బయలుదేరనున్న ప్రధాని 9:50 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:55 శ్రీశైలం చేరుకొని 11:15 భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. కలాం శాస్త్రవేత్త, అణుసాంకేతిక రంగాలకు మార్గదర్శకుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడిగా గుర్తింపబడ్డారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరు ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, జాగృతి జనం బాట యాత్ర సామాజిక చైతన్యం కోసం జరుగుతుందని, దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫోటో వాడకూడదని, 4 నెలల పాటు గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళల చైతన్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు. షర్మా ఎల్ షేఖ్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ ముగింపు శాంతి ఒప్పందంలో పాక్ ప్రధాని షహనాబాజ్ షరీఫ్ ట్రంప్ను ప్రశంసించడంతో దేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు, చరిత్రకారులు దీన్ని పాక్ అవమానంగా మారుస్తోందని ఆరోపించారు. భారతదేశపు సెమీ హైస్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందే భారత్ 4.0 అభివృద్ధి చేయనున్నట్లుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ ర్యాలీ ఘటనపై వ్యాఖ్యానించారు. టీవీకే పార్టీ షెడ్యూల్లో తప్పిదాలు, విజయ్ ఆలస్యంగా రావడం ప్రధాన కారణాలు అని పేర్కొని మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. నటుడు హృతిక్ రోషన్ ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుతున్నారంటూ ఇటీవల హృతిక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడడానికి వీల్లేదని ఆదేశించింది. తెలుగులో తొలి నేపథ్య గాయనిగా ప్రసిద్ధి చెందిన రావు బాల సరస్వతి కన్నుమూశారు. 1928లో జన్మించిన ఆమె 6 ఏళ్ల వయసులోనే పాటల ప్రారంభం చేసి ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సతీ అనసూయలో తొలి పాట ఆలపించగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా 2000కు పైగా పాటలు పాడారు. సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం SYG సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక, రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా క్లిప్స్ని విడుదల చేశారు. సెలెక్టర్ల నియామకంలో ముఖ్యంగా దేశవాళీ స్థాయిలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భారత బ్యాటర్ అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. ఇటీవల రిటైర్డ్ అయిన ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లకు మాత్రమే జట్లను ఎంపిక చేసే బాధ్యతలను అప్పగించాలన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.